మనం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సరిగ్గా ఈ రోజుతో అంటే మే 23తో 2024కి అంటే 14 రిలీజ్ అయింది కాబట్టి 2014లో వచ్చినటువంటి ఈ సినిమా 2024కి మే 23 తారీఖు అంటే ఈ రోజుకి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్ని దేవి 70లో 6:30 గంటలకి స్పెషల్ షో వేసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య నేను పాల్గొనడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి 10 ఇయర్స్ పూర్తి దశాబ్ది ఉత్సవం సందర్భంగా నాగ చైతన్య పూర్తి సినిమాను చూడడం విశేషం. రేంజ్ ఓవర్ కార్లో నల్ల కార్లో ఆయన వచ్చాడు. భద్రతా సిబ్బందితో వచ్చి పూర్తిగా సినిమానంతా వీక్షించి వెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే జనరల్లీ సెలబ్రిటీస్ వస్తే కాసేపు కూర్చొని మధ్యలో వెళ్ళిపోవడం పరిపాటి, కానీ సినిమా అయిపోయే వరకు ఆశాంతం ఉండి అభిమానుల యొక్క సందడి చూసి అట్లాగే అక్కడ పటాకులు అవన్నీ కాల్చడం అన్నీ గమనించి అక్కడ ఒక అభిమాని కొన్నటువంటి ఒక ఆటోకి బుగ్గలతో డెకరేట్ చేస్తే దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి మరి నాగ చైతన్య వెళ్ళడము, చేయితో అభిమానులు చేయి అని చెప్పేసి అందరు అరుస్తూ సినిమా అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో నేను అసలు వచ్చినందుకు ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. సినిమా నాగ చైతన్యతో కలిసి చూసేటువంటి అవకాశం కలిగినందుకు ఆనందపడ్డాను. అప్పుడెప్పుడో స్వర్గీయ సౌందర్యతో ఎస్వి కృష్ణారెడ్డి చిన్నాలతో కలిసి సినిమా చూడడం జరిగింది. వాళ్ళ నాన్నగారు సౌందర్య, నేను భాస్కర ప్యాలెస్ అప్పుడు ఆడిటోరియం ఉంటే రాజేంద్రుడి ప్రీవ్యూ షో విడుదలకు 4 రోజుల ముందు అచ్చిరెడ్డి గారి ఆహ్వానం మీద వెళ్తే సౌందర్యతో కలిసి సినిమా చూసే అవకాశం కలిగింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ మధ్యలో ఒకసారి సుధీర్ బాబు అది సినిమా ఏంటంటే అతడిలోని డైలాగ్, ఫేమస్ డైలాగు వీడు మగాడ్రా బుజ్జి అనే సినిమాకి సుధీర్ బాబు వస్తే సుధీర్ బాబుతో సినిమా చూడడం జరిగింది. అట్లాగే ఇంకొక కథానాయిక, వర్ధమాన కథానాయిక ఒక అమ్మాయితో సినిమా చూడడం జరిగింది. ఇంకా ఎట్లాంటి సినిమా సన్నివేశాలు చాలా ఉన్నాయి. అయితే ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు. సరే, ఇక సినిమా రివ్యూకి వస్తే సినిమా నిడివి వచ్చి 2 గంటల 43 నిమిషాలు. కామెడీ డ్రామా. ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. అసలు క్లీన్ యూ సర్టిఫికేట్ రావాల్సిన ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే ఈ సినిమా డైరెక్టర్ కె విక్రమ్ కుమార్, దీనికి రచయిత దర్శకుడు. అతని కొంచెం శృంగార ప్రయత్నం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇష్కులో నితిన్కి గుద్దలు చూసే అలవాటు, అంటే అమ్మాయిలు వంగితే నడుము చూడడము, పిల్లల దిక్కువైపు చూడడము, పిల్లల కదలిక చూడడము, అది కొంచెం ఇష్టంగా ఉంటుంది. అది మనకు కెమెరా ఫోకస్ చేసి పిల్లల కదలికని చూపించాడు. ఆ సినిమా బాగా పేలి బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆ యొక్క సేమ్ టేస్ట్ని ఈ సినిమాలో కూడా ప్రదర్శించి ఇందులో నాగ చైతన్య ఎయిర్ హోస్టెస్ పిల్లలు కదులుతుంటే అలా లెఫ్ట్ టు రైట్ బయటకు కొడుతుంటే ఆ గుద్దను చూడడము, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కానిస్టేబుల్ వంగితే ఆమె పిల్లలు చూడడము, ఆ తర్వాత ఇంకా 2-3 సీన్లు సన్నివేశాలు ఆ సినిమా దాంట్లోనే 2-3 షాట్లు చూపించాడు. ఫోన్ అక్కడ నాగార్జునకు చేసి మరి అట్లా పిల్లలు గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మా హీరోయిన్ సమంత పోతుంటే ఆ పిల్లలు గమనిస్తూ ఆమె అటు ఇటు పిరుదులు కదులుతూ వెళ్తుంటే ఆ కదలికను అలా చూస్తాడు. మన క్లోజప్లో అలా చూపిస్తారు. చివరికి ఆమె చేతికి ముడ్డికి అడ్డం చేతులు పెట్టేసుకుంటుంది. ఇది నెక్స్ట్ జన్మలో కూడా ఆమె అట్లాగే సేమ్ పిల్లల్ని గమనిస్తుంటే ముడ్డికి అడ్డం పెట్టేసుకుంటుంది. ఇలాంటి 2-3 షార్ట్స్ పిల్లల కదలికని చూపించాడు. అట్లాగే సత్యకృష్ణ కాలేజీలో ఉండగా కూడా సత్యకృష్ణ వచ్చి ఇట్లా ప్రిన్సిపాల్ దగ్గర ఎంఎస్ నారాయణ దగ్గర ఇట్లా వంగినప్పుడు ఆమె గుడ్డ కనబడుతున్నప్పుడు మళ్ళీ అటువైపు కూడా చూస్తారు. అప్పుడు కూడా చూస్తూ అలా వెనకకు తిరిగి చూసినప్పుడు ప్రిన్సిపల్ గమనించి బెదిరించే సన్నివేశం ఉంది. సో ఇవన్నీ చూసి యూఏ సర్టిఫికేట్, అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడవలసిన సినిమాగా వచ్చింది. లేకుంటే యాక్చువల్ క్లీన్ యూ సర్టిఫికేట్. ఇవి పక్కన పెడితే ఇక సినిమా రివ్యూకి వస్తే ఈ సినిమాలో విక్రమ్ కుమార్ అంతకుముందు ఇష్క్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి విక్రమ్ కుమార్ ఈ సినిమాలో ఒక ప్రయోగం చేశాడు. నాగేశ్వరరావు పేరు నాగేశ్వరరావుది కాదు, నాగార్జున పేరు నాగార్జునది కాదు, అట్లాగే మన ఈ నాగ చైతన్య పేరు నాగ చైతన్యది కాదు. అట్లాగే ఎవరి పేర్లు డిఫరెంట్గా పేర్లు మార్చాడు. ఒక చిన్న టెక్నిక్ చాలా గమ్మత్తుగా మార్చాడు. అఖిల నాగేశ్వరరావు పేరు వచ్చి చైతన్య, అంటే మనవడి పేరు తాతకి పెట్టారు. నాగార్జున పేరు నాగేశ్వరరావు, తండ్రి పేరు పెట్టారు. అతనికి ఇంకొక పేరు కూడా ఉంది, సీతారాముడు. హీరోయిన్ పేరు రామ, ఈమె పేరు సీత. సీతారామం పేరు బహుశా అట్లే వచ్చిందేమో, సీతారామం. సో డబుల్ యాక్షన్ లాగా, అంటే ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి కాబట్టి ఆ 2 క్యారెక్టర్ ఆ రకంగా ఇచ్చారు. ఇందులో నాగ చైతన్య 2 క్యారెక్టర్లు, నాగార్జున 2 కాగా నాగేశ్వరరావు చిన్నప్పటి చూపించి ఈయన ఒకటే క్యారెక్టర్ చూపించారు. వృద్ధాప్యంలో చివరి సినిమాగా కూడా ఈ సినిమాని చెప్పుకోవచ్చు అక్కినే నాగేశ్వరరావు గారిది. సో ఆయన లాస్ట్లో మిమ్మల్ని మిస్ అవుతున్నాము, మీరు మాకు స్ఫూర్తి దాత అంటూ లాస్ట్ వర్డ్స్ చేయడం బాగుంది. అట్లాగే నాగ చైతన్య కూడా 2 పాత్రల పేర్లు రాధా మోహన్ ఒకటి,
తర్వాత కృష్ణ అనేది ఆయన భార్య పేరు. కృష్ణవేణి ఎవరు ఈమె ఎవరు సమంత. అట్లాగే ఈయనకి రాధా మోహన్ ఒకటి, నాగార్జున ఒకటి, ఈ 2 పేర్లు తండ్రి పేరు పెట్టారు. ఇక శ్రియా సరన్ వచ్చేసి రామలక్ష్మి పాత్ర, తర్వాత డాక్టర్ అంజలి పాత్ర. అట్లా సమంత రుత్ప్రభు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు నాగ చైతన్యతో. కృష్ణవేణి మరియు ప్రియ పాత్రలు నటించింది. ఇంకో తమాషా ఏంటంటే ఇందులో ఫ్యామిలీలో అమల కూడా ఒక దగ్గర నృత్యం నేర్పుతూ ఒక సన్నివేశంలో అఖిలేని అమల కనిపించగా, క్లైమాక్స్లో అఖిల్ ఇంట్రడక్షన్, అద్భుతమైన ఇంట్రడక్షన్, అసలు చాలా స్టార్డమ్, ఇంకా సూపర్ స్టార్ అయిపోతాడేమో అఖిల్ అనిపించే లెవెల్లో ఇంట్రడక్షన్ ఉంటుంది లాస్ట్లో. సో అఖిల్ కనిపించాడు. అట్లాగే తర్వాత వాళ్ళ ఇంటికి కోడలైనటువంటి సమంత అంటే మళ్ళీ విడాకులు తీసుకున్నప్పటికీ నాగ చైతన్య భార్య కాబట్టి ఒకప్పుడు, సో ఆ ఫ్యామిలీ మొత్తం కనిపించినట్టు అయింది. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని కుమారుడు అక్కినేని నాగార్జున, అతని 2 కుమారులైనటువంటి అక్కినేని నాగ చైతన్య, తర్వాత చిన్న కుమారుడైన శిశేంద్రి ఎవరు అక్కినేని అమల, మళ్ళీ వాళ్ళ ఇంటికి కోడలైనటువంటి ఇప్పుడు మాజీ అయినా ఒకప్పుడు కోడలైనటువంటి సమంత, రుత్ప్రభు, ఇంతమంది ఫ్యామిలీ వాళ్ళ సినిమాలో కనబడడం జరిగింది. అట్లాగే అమితాబ్ బచ్చన్ స్పెషల్ అపీరియన్స్. కర్ణాటకలో అమృతవర్షిణి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నాకు తెలిసి దక్షిణాది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అక్కినేని కుటుంబం ఇలా యాక్ట్ చేయించిన మనంలో కాకుండా అమృతవర్షిణి సినిమాలో అమితాబ్ బచ్చన్ స్పెషల్ రోల్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఒకే ఒక ఫోన్ బిట్ తోటి ఒక కంపెనీ అంటే హాస్పిటల్కి యజమానిగా ఉంటే అతనికి ఫోన్ చేసి నాగార్జున మాట్లాడినట్టుగా, అంటే కుదాగవా లాంటి సినిమాలతో 2-3 సినిమాల్లో అక్కినేని నాగార్జున తర్వాత అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఆ స్నేహంతో బహుశా ఈ సినిమాలో అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కలిపి తీసిన ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ స్పెషల్ అపీరియన్స్ తర్వాత ఏ సినిమాలో కూడా ఆయన నటించకపోవచ్చు కూడా. సో అటువంటి ప్రత్యేకతను ఈ సినిమా పొందింది. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఎంతో ఉపకరించింది. అద్భుతమైన ఏదైతే కెమెరా వర్క్ చూపించాడో అది మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంటే అద్భుతమైనటువంటి కెమెరా వర్క్ ఏ మాత్రం మనం తప్పు పట్టలేము. మనం అంత అద్భుతమైన కెమెరా ఉంది ఈ సినిమాలో. ముఖ్యంగా ఇందాకే చెప్పినట్టు పిరుదుల కదలిక అదంతా కూడా చక్కగా ఒడిసిపట్టాడు. రెడ్ దాంట్లో ఏరో స్టేస్ పిరుదులు కదులుతుంటే మనం నిజంగా దాంతో పాటు వెళ్తున్నామే మా చూపుతో పిరుదులతో పాటు అనిపించే విధంగా ఉంది. విక్రమ్ కే కుమార్ డైరెక్టరు, రైటరు, స్క్రీన్ ప్లే చేసినటువంటి సినిమాకి అక్కినేని నాగార్జున నిర్మాత కాగా ఇంకొక నిర్మాత రిలీజెస్ వాళ్ళు. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం చేసినటువంటి ఈ సినిమాకి హర్షవర్ధన్ నటుడు, అతని సినిమాగా డైలాగ్ రైటర్ కాగా ఇందాకే చెప్పినట్టుగా పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగు మనకి ఈ సినిమాలో కనబడతాయి. ఇంకా ఈ సినిమాలో మనకి తేజస్వి, మడివాడ దివ్య పాత్రలో మన సమంత ఫ్రెండ్గా మెరుపులు మెరువగా, ఇంకొక చిన్న అతిథి పాత్రలో రాశి కన్నా కనబడుతుంది ఒక చిన్న షాట్లో. ఇక బ్రహ్మానందం కన్నెగంటి గిరీష్ కర్నాడ్ అనే పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి హోమ్ మినిస్టర్ జేపీగా స్పెషల్ రోల్ చేయడం జరిగింది. ఇక శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఇక కథ ఏంటంటే ఫస్ట్ ఓపెనింగ్ కృష్ణవేణిను తర్వాత రాధా మోహన్ యొక్క దంపతులు పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి బిట్టు అని ఒక బాబు ఉంటాడు. సో వీళ్ళిద్దరు కొట్లాటల నేపథ్యంలో ఫస్ట్ వీడియో తీస్తారు బర్త్డే బాబుది. ఆ తీసిన తర్వాత ఆ రోజు అనుకోకుండా క్లాక్ కదలడము, పాలు పిల్లలకి పడిపోవడము, ఆ పూలు కింద పడడము, ఇలాంటి కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ బాగా చూపించారు. రామోజీ ఫిలిమ్స్ ఇట్లాంటి ఒక లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్కిను ఆ 10-20 టైంకి ఒక లింక్ కలిపి డింగ్ డింగ్ అని సౌండ్ ఇచ్చి అక్కడ జరిగేటువంటి పరిస్థితులు చూపించారు. సో అట్లాగే ఆ రోజు ప్రమాదం జరుగుతుంది. వాళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత పిల్లాడు ఒంటరోడు అయిపోతాడు. ఆ తర్వాత బిట్టు పెద్ద పారిశ్రామికవేత్త అవుతాడు. ఫోర్బ్స్లో అతని ముఖచిత్రం వస్తుంది. అటువంటి సందర్భంలో విమానంలో పక్కన స్టూడెంట్ ప్రయాణిస్తాడు. అయితే ఇక్కడ లింక్ ఏంటంటే ఇతను ఆర్థిక స్థాయి ఏంటో, అతను ఎవరి దగ్గర పెరిగాడో ఇక్కడ మనకు కథలో చెప్పరు. మనకు నాగ చైతన్య ఎవరి దగ్గర పెరిగాడు అనేది కథలో చెప్పరు. అతను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం ఏంటిది అనేది కూడా మనకి ఎటువంటి దానికి రీజనింగ్ లేదు. ఆ తర్వాత ఎంఎస్ నారాయణ సెలబ్రేషన్ కోసం పిల్లల మీద ఒత్తిడి చేయడం కూడా మనకు వింతగా అనిపిస్తుంది. ఆ స్పాన్సర్షిప్ కోసం తనకు తెలిసినటువంటి ఇతను పారిశ్రామికవేత్త దగ్గరికి వెళ్తే నాన్న అని పిలిచి గౌరవించి అతనికి 50 లక్షలు కాదు 75 లక్షలు ఇస్తారని చెప్పి ఇవ్వడంతో అతని ఫ్రెండ్స్ అయినటువంటి సప్తగిరిను మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు. సో మొత్తానికి ఆ 75 లక్షల స్పాన్సర్షిప్ వచ్చిన తర్వాత కారు ఇప్పిస్తాడు ఫాదర్స్ డే రోజు. మదర్స్ డే అనుకోకుండా మదర్ కూడా కలుస్తుంది. ఒకటే దగ్గర ఇంద్రధనుసు వచ్చినప్పుడు ఇటు మదరు ఇటు ఫాదర్ ఇద్దరు కూడా సెల్ఫీలు దిగుతారు. ఆ తర్వాత కలుసుకున్నప్పుడు చూసుకుంటారు వాళ్ళు. సో ఈ రకంగా తన తల్లిదండ్రులు ఇద్దరిని చూసుకున్న తర్వాత ఒక పాట ముందు మగ పాట రికార్డింగ్లో నాగార్జున పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాట రికార్డ్ చేశారు. రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది చిన్నపిల్లాడి గొంతులో పెడితే ఎలా ఉంటుందని చెప్పి చిన్నపిల్లాడితో పెట్టించారు.
అమ్మ నాన్న 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 తరా నాన్న అనే పాట అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన పాట. అన్ని పాటలు ఒక పాటనే కాదు, స్టార్టింగ్ అది నాగార్జున మీద చిన్న పిల్లాడి పాట పెట్టాలనేటువంటి ఒక థాట్కే విక్రమ్ కుమార్కి మార్క్స్ పడతాయి. అట్లాగే నాగార్జున పేరు నాగేశ్వరరావు అని పెట్టడము, నాగ చైతన్య పేరు రివర్స్లో పెట్టడము, నాగేశ్వరరావు పేరు చైతన్య అని పెట్టడము, ఈ రకంగా నాగార్జున అని చెప్పి నాగ చైతన్యకి పెట్టడం, ఇవి థాట్ ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్కే మనకు పడిపోతాయి. అట్లాగే ఒక స్త్రీ పాత్రని చాలా అందంగా తల్లి పాత్రకి ఒక చిన్న టీనేజ్ అమ్మాయిని తల్లి అని నాగార్జున గౌరవించే తీరు అది ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఎందుకు ఆ తర్వాత అమ్మ అమ్మ అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెకి తర్వాత గతం గుర్తుకొచ్చిన తర్వాత బిట్టు అంటూ ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్నప్పుడు ఆమె గతం గుర్తుకొచ్చినప్పుడు, ఇక్కడ నాగ చైతన్యకి గతం గుర్తుకొచ్చినప్పుడు, ఇక్కడ ఇట్లాంటి సందర్భం జరుగుతున్నప్పుడు ఇతను బ్యాచిలర్గా ఉన్న ఇతను ఆ తర్వాత పిఏగా ఉన్నటువంటి బ్రహ్మానందము ముందు వీళ్ళని లోపల కూడా ఎవరు రానిచ్చారా మిమ్మల్ని అని అన్నప్పుడు తన తండ్రిని పట్టుకొని గల్లా పట్టుకునేటువంటి అతన్ని 2 సార్లు చెంపదెబ్బలు కొట్టి వాళ్ళకి 75 లక్షలు చెక్ ఇచ్చి ఆ తర్వాత ఈమె ఫుడ్ పాయిజనింగ్ అయింది అన్నప్పుడు హాస్పిటల్కి అమితాబ్ బచ్చన్కి ఫోన్ చేసి కొంచెం చూడండి మీ హాస్పిటల్కి వచ్చింది మా మమ్మీ అని చెప్పేసి అతను చెప్పి తర్వాత పరీక్షకి మొత్తం ఆ యొక్క ఏదైతే ఆమెకి రాదో ఆ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ చేసి వేస్ట్ పేపర్ల మీద బేరర్ దగ్గర పెన్ తీసుకొని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పరీక్ష పాస్ అయ్యేలాగా చేసిన తర్వాత అక్కడ ఆమెకు ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత తేజస్వి మడివాడ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆమెను ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఒకే బెడ్ మీద చక్కగా ఇద్దరున్నా కూడా స్త్రీ పురుష సంబంధాన్ని చాలా చక్కగా కొడుకు తల్లిలాగా చూపించి ఒక యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చి అంటే ఒక ఫీలింగ్ కూడా అక్కడ వాళ్ళిద్దరిని చూస్తుంటే మనకు తండ్రి బిడ్డ అన్న ఫీలింగే కలుగుతుంది. ఆ తర్వాత ఆమె కోడలైంది వాళ్ళ ఇంటికి, ఆ తర్వాత ఎక్స్ అయింది, అది వేరే సంగతి, విడాకులు అదంతా వాళ్ళ పర్సనల్ మ్యాటరు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్యామిలీ అంతా కనబడ్డాక అఖిలేని అమలంగా కూడా ఒక దగ్గర ఒక డాన్స్ నేర్పిస్తున్నట్టుగా ఒక షాట్లో పెట్టడము, తర్వాత చివరి క్లైమాక్స్లో అద్భుతమైన అఖిల్ ఎంట్రీ అది చూసిన తర్వాత అప్పట్లో అఖిల్ అని సెకండ్ పిక్చర్ వచ్చి వినాయక్ది ఆ ఫ్లాప్ అయినా కూడా, ఆ తర్వాత హలో అనే సినిమా ఫ్లాప్ అయినా కూడా, ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా ఫ్లాప్ అయినా కూడా అఖిల్కి ఆ తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ ఒక సినిమా కూడా ఫ్లాప్ అయినా కూడా ఆ ఒక్క సినిమా మొదటి ఇంట్రడెన్స్ ఏదైతే ఉందో సిసింద్రి అప్పుడు పెద్ద హిట్, ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా పెద్ద హిట్. సో ఇది అఖిల్కి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఆ లాస్ట్ ఎంట్రీ. సో ఆ తర్వాత ఈ నాగేశ్వరరావు క్యారెక్టర్ ఇచ్చి అక్కడ శ్రేయా సరన్కి నత్తున్నట్టు ఆమె ఇతను లిఫ్ట్ తీసుకున్నట్టు చేయి పట్టుకొని అతను లాగితే అప్పటిదాకా పెళ్లి గురించి ఆలోచించాను నేను నాగేశ్వరరావుకి, అంటే నాగార్జున పాత్ర పేరు నాగేశ్వరరావు కాబట్టి అతనికి కొత్త ఆలోచన వస్తే అప్పుడు ఆయన సీతారాముడు పాత్ర ఆయన అంతకుముందు గతంలో ఆయన సీత అనే పాత్ర ఆయనకు ఉన్నట్టుగా అతను గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఆయన కార్ల పిచ్చి ఉంటుంది, శ్రీనివాసరెడ్డి ఆ కళలో అతనికి అసిస్టెంట్గా ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు ఇతను ఈ సీతారాముడు సంబంధాలన్నీ చూస్తూ ఇతన్ని చూసి ఆ అమ్మాయిని చూసి మోహించి చేసుకుందామంటే వాళ్ళ ఆచారం ప్రకారము పిల్లాడికి బట్టలు పెట్టాలి, పట్టుబట్టలు. ఆ పట్టుబట్టలకు డబ్బు లేక 6 నెలల సమయం అడిగితే ఈయన వెళ్ళి పని చేసి అక్కడ పనోడు అనుకుంటుంది ఇతన్ని చూసి, అతను రిపేర్ చేసుకోవడానికి కిందికి దిగితే అతని పనోడు అనుకొని చూస్తున్నప్పుడు లైట్ కార్ దిక్కొచ్చి ఆమె వాళ్ళకి లైట్ పెట్టి అక్కడే వాళ్ళ దగ్గర 2 నెలలు ఉన్న తర్వాత తెలియకుండా ఆయన మీద ఇష్టం ఏర్పడ్డా కూడా నాకు పెళ్ళి కుదిరింది, అంతకుముందు కాకుంటే నీ మీద వేరే దృష్టి ఉండేదేమో అన్నాక ఇంత గుండెలో పెట్టుకొని చూసుకున్నావు, నీకు మంచి మొగుడు దొరుకుతాడు, నువ్వు మంచిగా చూసుకుంటావు అంటే నీకు కూడా మంచి భార్య దొరుకుతుందని చెప్పి ఇద్దరు ఒకరొకరు పెట్టుకున్నాక ఎక్కడైతే పెళ్లిలో ఇతని ముఖం చూస్తుందో చూడంగానే ఒక్కసారిగా మీద పడిపోయి కౌగిలించుకొని అతను కింద పడేసి అతను పడుకున్నా ఉంటే శోభనం టైం వేరే అమ్మ పెళ్ళి ఇప్పుడు అని పంతులు అన్నప్పుడు శరణ్య తల్లి నవ్వుతూ ఉండగా అట్లాగే పడుకున్నప్పుడే తాళి కడతారు. అట్లాగే సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ వీళ్ళిద్దరు లవ్ ఓకే అయినప్పుడు వాళ్ళు ఐ లవ్ యూని ఇలా యూ అని చెప్పేసి అర్థమైతే ఇలా యూ అంటే ఐ లవ్ లాగా వినమాట, ఐ లవ్ యూ 2 అంటే ఐ లవ్ యూ 3, ఐ లవ్ యూ 4, ఐ లవ్ యూ 5 అని తను చెప్పి సేమ్ అట్లాగే ఆ జన్మలో ఎలా ఉల్లా పడిపోతారో ఇట్లా నాగార్జున మీద మళ్ళీ శ్రేయ పడిపోవడం అనేది చాలా అద్భుతంగా తీసుకున్నాడు. సో ఈ శ్రేయా సరన్ పాత్ర నాగార్జున పాత్ర 2 డబల్ తీసుకొని నేపథ్యాలు కూడా పాత నేపథ్యము కొత్త నేపథ్యము, ఇక్కడ డాక్టరు అక్కడేమో ఆమె ఒక గ్రామీణురాలు, అక్కడేమో అక్కడ జమీందారు సీతారాముడు, ఆ తర్వాత ఇక్కడనేమో ఎండి, 2 కూడా డబ్బు దర్పమునే పాత్రలే నాగార్జునకు దక్కగా 2 డిఫరెంట్ పాత్రలు. డాక్టర్ అంజలి పాత్రకి నత్తి ఉంటుంది, తర్వాత ఇక్కడ గ్రామీణురాలు పాత్ర కూడా ఉంది. 2 పాత్రలు కూడా శ్రేయా సరన్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఎప్పటిలాగే అక్కినే నాగార్జునతో పాటు అక్కినే నాగేశ్వరరావు మహానటుడు కాబట్టి నేను పుట్టాననే పాట రీమేక్స్ పాటతో పాటు అతను అద్భుతమైన హావభావాలు చూపించాడు. ఆ ఏజ్లో కూడా అంత అద్భుతంగా నటించాడంటే
ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లాగే కృష్ణవేణి ప్రియ పాత్రలో ఒక గయ్యాలి భార్యగా స్టార్టింగ్ కనబడ్డటువంటి సమంత లావణ్య త్రిపాఠి కూడా కనపడ్డది కొంచెం స్పెషల్ అపీరెన్స్లో. సో అట్లాగే రాశి కన్నా ఒక నిమిషం ఇతని లవర్గా కనబడింది మరెవరికి నాగ చైతన్యకి. ఇంతమంది నటినట్ల మధ్య మంచి పాటల మధ్య ఆ పాటలు వింటుంటే భలే అనిపిస్తాయి. పాటకు ఒక్క పాట కూడా మనకు అయ్యో ఇదెందుకు ఉంది అనిపించదు పాట. సో అటువంటి పాటల్ని మనకు అనూప్ రూబెన్స్ ఇచ్చగా, చంద్రబోస్ లాంటి వాళ్ళు అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా ఒక అద్భుతమని చెప్పాలి మనం ఆడియో. సో అటువంటి ఆడియోకి ఇది హర్షవర్ధన్ మంచి డైలాగ్స్ తోడయి తర్వాత ఎందుకనో హర్షవర్ధన్ మరి రైటర్గా ఎందుకో బిజీ కాలేకపోయాడు, కానీ అతనిలో ఇంత అద్భుతమైన మాటల రచయిత ఉన్నాడనిపిస్తుంది. సినిమాలో మాటలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆఖరికి వృద్ధ పాత్ర కూడా చేసిన ఆమె కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ శ్రీయా పాత పాదంలో బామ్మనో తల్లియో చెప్పలేదు మనకి సంభాషణలో, కాకపోతే ఒక పెద్ద మనిషి ఉంటుంది. సో మొత్తానికైతే చివరాఖరికి శరణ్య తల్లి పాత్రలో కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ల పాత్రలు, చివరాఖరికి నాగేశ్వరరావును వీళ్ళు తల్లిదండ్రులు కలుసుకోవాలనే నాగేశ్వరరావు ఆరాటం ఉంటే వీళ్ళిద్దరు కలుసుకుంటారు లాస్ట్కి, శ్రీయాసర నాగార్జున. సో వాళ్ళ పాత జన్మ ప్రకారం వాళ్ళు కలుసుకుంటారు, వీళ్ళ పాత జన్మ ప్రకారం వీళ్ళు కలుసుకుంటారు. వాళ్ళిద్దరికీ ఒక ప్రమాదం ఉంచుకొస్తే మళ్ళీ ఆ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు అఖిల్ వస్తాడు. సో కథగా చెప్పుకుంటే ఏముండదు, ఇలా సన్నివేశ రూపకల్పనలో అద్భుతమైనటువంటి జిమ్మిక్స్ చూపించి ఒక నటీనటుల పర్ఫార్మెన్స్ మీద ఈ పిడుదల కదలికతోటి వచ్చేసి శృంగారాన్ని ఒలికించి ఈ పాటల మీదేమో జనాన్ని మైమరిపించి పర్ఫార్మెన్స్ల ప్రకారంగా శ్రీయాసరన్ కానీ అక్కినేని నాగేశ్వరరావు కానీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అక్కినేని నాగేశ్వరరావు, తర్వాత శ్రీయాసరన్, ఆ తర్వాత నాగార్జున, ఆ తర్వాత సమంత, తర్వాత నాగ చైతన్య, లాస్ట్లో కొంచెం మెప్పించినా కూడా అఖిల్, వీళ్ళందరూ కూడా మెప్పించారు. అట్లాగే కొంచెం చిన్న పాత్ర చేసిన కన్నిగంటి బ్రహ్మానందంది కూడా ఉన్నంతలో మంచి పాత్రనే బాగా చేశాడు అతను కూడా. సో మొత్తం నటినట్లందరూ శ్రీనివాస్ రెడ్డి చేసే చిన్న బిట్టుతో సహా, సప్తగిరి చేసే చిన్న కామెడీ చిలిపి కామెడీతో సహా, ఎంఎస్ నారాయణ ఓ ప్రేస్ మై గాడ్ అంటూ చేస్తూ కింద పడిపోయినప్పుడు నీకు మందు పెట్టాలా అన్నప్పుడు ప్రేస్ మై గాడ్ నేనే చూసుకుంటాను అని చెప్పేసి అనడము, ఇలాంటివన్నీ తాగినప్పుడు మీద వాంతి చేసుకున్నానంటే వాంతి కొంచెం నోట్లో కూడా పడ్డది అన్నప్పుడు ప్రేక్షకులంతా గొల్లుమన్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే ఆ క్వాలిటీ ఇప్పటికీ మనకు ఆ సినిమా పిక్చర్ దేవి 70 23 మే 2024న 6 గంటకేమో ప్రేక్షకులు, నేను 6 గంటలకు అక్కడికి వచ్చాను, నాగ చైతన్య కూడా వస్తున్నాడని తెలిసింది. సో వెళ్ళిన తర్వాత అక్కడ బయట పటాకులు కాల్చడము, తర్వాత శబ్దాలు చేయడము, ఆ తర్వాత పూలదండలు వేయడము, పాలు హారతి ఇవ్వడం, పాలాభిషేకం అంటే క్షీరాభిషేకం చేశారు. తర్వాత మనకి కొబ్బరికాయలు కొట్టారు, 2 కొబ్బరికాయలు కొట్టారు, ఆ పటాలు పెట్టి మంచి వీడియోగ్రఫీ, ఆ తర్వాత ప్రెస్కి అంత కవరేజ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ధూమ్ధామ్ తర్వాత ఒక అభిమాని ఆటోని నాగచైతన్య ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత లోపలికి నాగచైతన్య వచ్చి 6 o'clock నుంచి సినిమా అయిపోయేదాకా, ఆసాంతం 9:30కి సినిమా అయిపోతే అప్పటిదాకా 6:30 నుంచి ఆయన ఉన్నాడు 9:30 వరకు, అది విశేషం. సో అది అయిపోయేదాకా ప్రేక్షకులు ఒక తన్మయం అయిపోయారు, మునిగిపోయారు. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్ యొక్క ఖ్యాతిని పెంచింది. రిలయన్స్ లిమిటెడ్ వాళ్ళ సమర్పణలో వచ్చినటువంటి ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమాగా చెప్పుకోవాలి. సో దీనికి ముఖ్యంగా రైటరు, స్క్రీన్ ప్లే, తర్వాత డైరెక్టర్ కూడా అయినటువంటి విక్రమ్ కే కుమార్ ప్రతిభ, అతని శిల్పితనం ఇందాకే చెప్పినట్టు ఆ పిడుదల కదలికని కూడా మంచి క్లోజ్లో చాలా శృంగారంగా చూపించాడు. సో దానికి నాగ చైతన్య కూడా బాగా యాప్ట్గా మంచి శృంగారమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నాగార్జున కూడా చాలా అమాయకంగా నటించాడు. సమంత కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచింది, అటు గయ్యాలి పాత్రలో కావచ్చు, ఇటు యూత్ పాత్రలో కావచ్చు, బ్రహ్మాండంగా ఉండగా ఆలీ ఒక చిన్న అతిథి పాత్ర అయినా కూడా తనదైన మెరిపించాడు. సో ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫెక్ట్ సెలెక్షన్, పర్ఫెక్ట్ దాంట్లో రిచ్నెస్ కనబడేలాగా, అటు రాజు పాత్రలో అంటే జమీందార్ పాత్రలో ఉన్నప్పుడు కానీ, అటు ఊర్లో చూపించినప్పుడు పల్లెటూరు అందాలు కానీ, ఒడిసిపట్టడంలో పిఎస్ వినోద్ కూడా తన యొక్క పనితనం చూపించాడు. సో ముఖ్యంగా అనూప్ రూబెన్స్ సినిమా అని చెప్పాలి ఇది. సో ఇక టెక్నీషియన్గా ఎవరెవరు బాగా చేశారంటే ఫస్ట్ మార్క్ వచ్చి విక్రమ్ కే కుమార్ పడుతుంది, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే అందుకున్న విధానం, ఈ పేర్లు మార్చే పద్ధతి, ఆ తర్వాత నటినటులను ఎవరు ఎన్నుకున్న విధానము, వాళ్ళకి ఇచ్చిన డ్రెస్సింగ్ సెన్స్ చూడండి. ఉదాహరణకు ఐ లవ్ యూను ఇలా ఇవ్వు అనేటువంటి పదాన్ని పెట్టడము, ఆ తర్వాత మళ్ళీ దానికి తగ్గట్టుగా సన్నివేశ రూపకల్పనలో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లు కానీ చేసుకోవడము, ఇటు బర్త్డే మీద కేక్ మీద బిట్టు అని పేరు కనబడితే ఆ పేరు కట్ చేయడానికి కూడా వీల్లేదు అనేటువంటి ఒక చిన్న దాంట్లో, ఇప్పుడు విడాకులు తీసుకుంటే హ్యాపీగా ఉంది, నాకు చచ్చిపోవాలని ఉంది అనగానే ఇమీడియట్గా వాళ్ళు చచ్చిపోవడము. ఆ తర్వాత సేమ్ అట్లాంటి ప్రమాదం జరగబోతుంటే బిట్టులు, చిన్నప్పటి బిట్టు నాగార్జున టెన్షన్ పడ్డావు, అట్లా ఎవరు మన నాగార్జునకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా అవుతుందని నాగేశ్వర టెన్షన్ పడ్డాము. ఆ సీన్స్ అన్నీ కూడా సింక్ చేసేటప్పుడు చిన్న బిట్లు కూడా పూలు పడిపోవడము, ఆ తర్వాత సప్పుడు కావడము, ఆ తర్వాత వాచ్ తిరగడము, అవన్నీ కూడా డిఫరెంట్గా తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ సినిమా చూపించిన విధంగా మనం సినిమాని తీసుకొచ్చి ఆ లాస్ట్కు ఇంటర్వెల్లో కూడా మనం కాసేపు తీసుకుందాం విరామం అని చెప్పి ఇవ్వడం
ఎండ్ అయిపోయిన తర్వాత ఆ నాగేశ్వరరావుకి ఇది ఇచ్చి అక్కినేని అన్నపూర్ణ, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ ఫోటో చూపిస్తూ ఎండ్ చేసిన విధానము, మధ్యలో రీమిక్స్ లాగా నేను పుట్టాను పాట వేయడం, ఇక్కడ అభిమానుల కోసం నేను పుట్టాను పాట మొత్తం దేవి 77లో ప్రదర్శించడం మరొక ప్రత్యేకత. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. 10 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా అక్కినేని నాగార్జునకి, తర్వాత అక్కినేని నాగ చైతన్యకి, స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన అక్కినేని అఖిల్కి, ఇందులో హీరోయిన్గా నటించిన సమంతకి, ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రేయా శరణ్కి, తర్వాత దివంగతులైనటువంటి స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి దివ్య స్మృతికి నమోవాకాలు తెలియజేసుకుంటూ, వీళ్ళకేమో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.